నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువగా వాతం ఉన్న వాళ్ళకి వస్తాయి అంటూ ఉంటారు. సో అలానే మనకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా ఈ మోకాల నొప్పులు అనేవి వస్తాయంటారా సార్? తప్పకుండా వస్తాయమ్మా. ఎందుకంటే మనము కాల్షియం అనేది ఒక భాగం అయితే తినే ఆహారం వల్ల కూడా ఇంకొక భాగం. ఎందుకంటే మన లోపల సి విటమిన్ ఎప్పుడైతే లోపించిందో బాడీ లోపల తెలియకుండా జాయింట్స్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ జాయింట్ పెయిన్ అయితే స్టార్ట్ అవుతుందో మనకి ఏమవుతుందంటే తెలియకుండా కాల్షియం అండ్ సి విటమిన్ రెండు తగ్గిపోతాం పడతా ఉంటాం. ఓకే. అది తగ్గడానికి కారణాలు ఏంటిది అంటే మనకు ఫస్ట్ పాయింట్ డి విటమిన్ రాకపోవడం, రెండవది ఈ బబుల్స్ క్యాన్స్ తాగుతుంటారు వాటర్. ఆ వాటర్లో మినరల్ అంటే దాహాన్ని తీర్చే గుణం ఉంది, రోగాన్ని తగ్గించే గుణం వాటర్లో లేదు. ఓకే. కాబట్టి అది ఆ కెమికల్ ఏదైతే వేసి ఫిల్టరింగ్ చేస్తుందో వాటర్ను, దాంట్లో ఉన్న పోషక గుణాలన్నీ కూడా వాటర్లో వెళ్ళిపోయి ఉత్త వాటర్ ఉంది. ఓకే. దీనివల్ల చాలా వరకు మోకాల నొప్పులు ఎక్కువగా రావడానికి కారణం మళ్ళీ డి విటమిన్. విలేజ్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా డి విటమిన్ ఉంది, కానీ వాళ్ళు నేను చూసిన దాంట్లో పెద్ద ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమందికి పెద్దవాళ్ళు ఎక్కువగా విలేజ్లలో కళ్ళు తాగుతుంటారు చాలా వరకు. ఆ కళ్ళు పోసే ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్ వల్ల కూడా మోకాలు పెయిన్స్ వస్తుంది. చాలా వరకు తెలియకుండా ఏమిటంటే అదొక అడాప్ట్ అయ్యి బాడీకి అది తాగుతూ ఉంటుంది. తాగడం వల్ల ఏమవుతుంది, అది స్లోలీ మన బాడీలో ఉన్న కాల్షియాన్ని మొత్తము తినేసేస్తుంది. తినేయడం వల్ల ప్రతి జాయింట్ కింద మోకాల నుంచి మొదలుకొని కింద పిక్కల వల్ల అంటే ప్రతి జాయింట్ అమ్మ ఇట్లా ముట్టుకొని అమ్మమ్మ అంటుంది. అంటే కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహార అలవాట్లు, తాగుతున్న పదార్థాల వల్ల ఇవి మోకాల నొప్పులు రావడానికి మెయిన్ కారణం. కాబట్టి దాన్ని మనం తగ్గించుకోవాలి, నిర్మూలించుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కొద్దిగా అవాయిడ్ చేస్తూ మీ అందరికీ మంచి ఒక జ్యూస్, అంటే ఏవైతే విటమిన్ సి మనకు లోపించినప్పుడు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విటమిన్ సి వల్ల మనకు కాల్షియం పెరుగుతుంది. కాబట్టి దానికి కావాల్సిన ఒక మంచి రెమెడీ నేను ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను. నేను చూపించబోయే రెమెడీ చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దాని పేరు ఏంటంటే టమాటా ఆరెంజ్ జ్యూస్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆరెంజ్, పింక్ సాల్ట్, నిమ్మకాయ, అల్లం ముక్క, పసుపు, పుదీనాకులు, టమాటా ముక్క. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసాం కదా. తయారు చేసే విధానం చూద్దాం. ఆరెంజ్ తొనలు మనము ముందుగానే చేసుకొని పెట్టుకుంటే మాత్రం చేదు వస్తుంది. మనం చేసే ముందు మాత్రమే చేసుకొని ఒక 4-5 తొనలు ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా పింక్ సాల్ట్, రెగ్యులర్ సాల్ట్ వాడకుండా పింక్ సాల్ట్ వాడాలి. టమాటా ముక్కలు కూడా. సో ఇవన్నీ కూడా మనకి సిట్రస్ ఉండే ఐటమ్స్ కదా సార్ మనకి ఇవన్నీ? ఎందుకంటే మనము టమాటా ఎప్పుడైనా వేస్తే కూరల్లో వేసుకుంటాం రెగ్యులర్గా. పచ్చి టమాటాలు ఒకప్పుడు బాగా తినేవాళ్ళు. అంటే టమాటా తోటలోకి వెళ్ళినప్పుడు అక్కడ మంచి ఎర్ర కనబడేవాడు, అక్కడే చెట్టుకు తెంపుకొని కడుక్కొని తినేవాళ్ళు. ఇప్పుడు టమాటాలు తినడం అనేది కనుమరుగైపోయింది. ఇంకా దానికి కూడా తోడు ఏంటంటే ప్రెస్ కంట్రోల్స్ రకరకాల వస్తున్నాయి. కాబట్టి మనము పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి దీంట్లో. హాఫ్ టమాటా తీసుకున్నారా సార్? హాఫ్ టమాటో. ఇప్పుడు మనకు చిటికెడు పసుపు వేసుకోవాలి. అదేవిధంగా అల్లం ముక్క. అల్లం. సో ఇది మనకి ఇమ్యూన్కి కూడా బాగా ఉపయోగపడుతుందా సార్? ఇమ్యూన్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు కావాల్సింది, ఎందుకంటే ఇందులో అన్నీ కూడా సి విటమిన్స్ సంబంధించిన ఎక్కువగా ఉన్నాయి. మనము దాంతో జ్యూస్ కొట్టిన తర్వాత నిమ్మకాయని కోసుకొని దాంట్లో పిండుకొని కలుపుకొని తాగితే సరిపోతుంది. ఓకే సార్. ఇది వాటరా? మనకు దీంట్లో నైట్లో కుండలో పెట్టిన వాటర్ ఉంటే చాలా మంచిది. ఆ వాటర్ దీంట్లో పోసుకొని తాగితే ఇంకా ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొంతమంది మధ్యకాలంలో చిల్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్, కూల్ వాటర్ కావాలని చెప్పి దాన్ని మనం తప్పిస్తూ ఉంటాం. అలా కాకుండా చిల్ వాటర్ కోసమే కొత్త కుండలో నీళ్ళు నిలబెట్టుకొని నైట్ ఉదయం దీంట్లో పోసుకొని తాగితే చాలా మంచిది. మిక్సీ దీన్ని మనము మిక్సీ పట్టుకున్న తర్వాత వడే కట్టుకోవాలి.
ఈ విధంగా వడగట్టుకుంటే ఇది అసలు ఎన్ని డేస్ మనం తీసుకోవాలి సార్? అంటే ఈ జాయింట్ పెయిన్స్ తో కానివ్వండి, మోకాల నొప్పులతో బాధపడుతున్నవారు ఈ జ్యూస్ ని ఎన్ని డేస్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎన్ని టైమ్స్ తీసుకోవాలి? మనకు ఇది రోజు ఒకసారి మనకు రిజల్ట్ వచ్చేంత వరకు తాగుతూ ఉంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేవు, ఇంకో ప్రాబ్లము కాదు. మనకు ఉదయం మంచిగా ఈ టీ కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా మానేసి జ్యూస్ తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. చాలా వరకు మనం పొద్దుగాల లేవగానే టీ కాఫీలు ఖచ్చితంగా అవును. అలవాటు ఉంది ప్రతి వ్యక్తికి ఏదో ఒకటి. మనం చాలా మంచిగా పొద్దున లేచి జ్యూస్ తాగిరనుకోండి, ఇది కూడా ఎంప్టీ స్టమక్ తో తీసుకోవాలా సార్, లేదా నార్మల్ గా? ఏదన్నా చూడండి, ఎంప్టీ స్టమక్ అనేది తీసుకుంటే దాని యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్టమక్లో ఏమీ లేదు, ఖాళీ స్టమక్ ఉంది కాబట్టి చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ మీరు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చేసిన అన్ని సి విటమిన్ సంబంధించింది, కాకపోతే ఆరెంజ్ మాత్రం చేసి జ్యూస్ చేసుకొని ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో నిలబెడితే మనం చేసినాం కదా ఒక అరగంట తర్వాత తాగుదామంటే చేదు వస్తుంది, జాగ్రత్త. అందరూ కూడా చేసిన మరుక్షణమే తాగడానికి ప్రయత్నం చేయండి. అందరూ తాగొచ్చు అంటారా సార్ ఇది? అంటే సిట్రస్ అంటున్నారు కదా. ఎవరైనా తాగొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే సి విటమిన్ అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళ బాడీలో. అంటే రకరకాల యాసిడ్స్ బాడీలో రిలీజ్ అయ్యే టైంలో ఈ జ్యూస్ తాగడం వల్ల దాన్ని కంట్రోల్ చేసే గుణం దీంట్లో ఉంది. కాబట్టి ఎవరైనా తాగొచ్చు. ఒక జ్యూస్ లాగా ఉదయం లేచి మామూలుగా ఏదైనా వాటర్ మిలనో పప్పాయో ఏదో బనానా మిల్క్ షేక్ అవన్నీ తాగే బదులు ఇది తాగడం వల్ల అన్ని రకాల బెనిఫిట్స్ మనకు జరుగుతుంది. ఆ జాయింట్స్ పెయిన్స్ అన్నీ కూడా స్లోలీగా రికవర్ అయ్యి కాల్షియాన్ని పెంపొందించడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా చక్కగా దీన్ని వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా వ్యూవర్స్, మన నీ పెయిన్స్ కి కారణమయ్యే ఈ కాల్షియం డెఫిషియన్సీని పెంపొందించుకోవడానికి ఒక అద్భుతమైన జ్యూస్ సార్ మనకి ఈరోజు పరిచయం చేశారు. సో మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు కూడా గెట్ ఓవర్ అయిపోవచ్చు. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.